మీరు నెక్స్ట్ ఇయర్ ఎంత సాగు చేయాలనుకుంటున్నారు? ధనుష్ కూడా అంతే వేసుకుంటాం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఎవడు వచ్చి చూసినా మంచిగా ఉంది అంట అనిపోతాం. టాప్ సెట్టింగ్ మాత్రం భలే ఉంది. అసలు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా తెలంగాణ ఆంధ్రాలో తోటలు పోయినాయనే మాట వస్తుంది తప్ప బాగున్నాయనే మాట అనేది చాలా రేర్ అన్నట్టు, చాలా తక్కువ. 90% అయితే తోటలు మొత్తం పోయినాయనేసి రైతు సోదరులు అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మన రైతు సోదరుడి తోట ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు. చాలా నీట్గా, ముడత లేకుండా, నల్లి లేకుండా, పూతలో నల్లి కూడా లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలంలోని శెట్టిగూడెంలో అయితే ఉన్నాము. సో మనతో పాటు అయితే ఇక్కడ మిరప సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే ఉన్నారు. మిరప సాగులో అధిక దిగుబడి కనుక సాధించాలనుకుంటే కనుక మనం మిరప సీడ్ను ఎంచుకునే విధానంలో అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం ఎంచుకునే మిరప సీడ్ ఏ విధంగా ఉండాలంటే వైరస్ను తట్టుకునే విధంగా ఉండాలి, కాయ సైజ్ పెద్దగా ఉండాలి, బరువు ఉండాలి, మరియు క్వాలిటీగా ఉండాలి, మరియు నల్లిని తట్టుకునే విధంగా అయితే ఉండాలి. అప్పుడే మనకు ఈ మిరపలో అయితే అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 21వ తారీఖు 2025. మనం ఇక్కడ ఈ తోటలో అయితే ఉన్నాము. మనతో పాటు అయితే ఇక్కడ సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే ఉన్నారు. వారు ఏ సీడ్ని ఎంచుకున్నారు, పంట ఏ విధంగా ఉంది, దిగుబడి ఎంత వచ్చే అవకాశం అయితే ఉంది, ఇలాంటి పూర్తి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రైతులను అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి అన్నగారు, మీ పేరు? నా పేరు ఆడపు ఉప్పయ్య. ఆడపు ఉప్పయ్య గారు. సో మీరు ఇక్కడ ఎన్ని ఎకరాల ఈ మిరప సాగును చేస్తున్నారు? 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ పంట నేను చూశాను, చాలా నీట్గా అయితే ఉంది. సో ఈ పంట ఇంత బాగా రావడానికి మీరు అసలు ఏ సీడ్ ఎంచుకున్నారు? మీరు అసలు మేము భద్రాచలం దగ్గర పోయి చూసి వచ్చినాం. ధనుసు ఫీల్డ్ చూసారా? ఓకే. చూసి ఈతనం పెట్టినాం. ఓకే. ఈతనం పెడితే మంచి బెమ్మలంగా ఉంది. ఒకసారి చూపించండి అన్నగారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్లవరింగ్ అయితే విపరీతంగా ఉన్నది. ఫ్లవరింగ్ విపరీతంగా ఉంది. పిందెలు బాగా దిగుతున్నాయి. మరియు కాయలు కూడా చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు చూడండి, కాయలు కింది స్టెప్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది కాస్తుంది. ఇప్పుడు మీరు ఆ 2.5 ఎకరాలు సాగు చేశారు కదా. సో మొత్తం మన ఈ ధనుష్ వెరైటీ వేసారా లేదంటే వేరే ఏదైనా వేసారా? ధనుషే వేసారా? మొత్తం ధనుష్ వేశారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ మిరప సాగు చేస్తున్నారు? 7-8 సంవత్సరాలు. 7-8 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు కదా. సో అప్పటికినో ఇప్పుడు వేసుకున్న ఈ సీడ్ కి ఏమైనా మీకు తేడా కనిపిస్తుందా? ఏనో తలపరి వచ్చేది, చెట్టు ఎత్తులేకపోయేది, దిగుబడి కాయ వెళ్ళకపోయేది. అవును. కానీ ఈ ఇత్తనం బెమ్మలంగా పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా ఒక్కొక్కటి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఈ రకమైన అసలు వైరస్ ను తట్టుకుంటుందా? వైరస్ తట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడడానికి, ఈ తోటను చూడడానికి ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాం. నమస్కారం స్వామి. మీరేమైనా వేశారా అండి మిరప తోట? 2 ఎకరాలు వేశారు. సో మీ తోట ఏ విధంగా ఉంది, ఈ తోట ఏ విధంగా ఉంది, ఒకసారి మీరు చెప్పండి. జెన్యున్ గా బాగుందా? మీ తోట కంటే బాగుందా స్వామి?